భగవద్గీత ఈ స్తూపాలు అనేటి బెంటన్విల్లో ఉందన్నట్టు, ఆర్కాన్సస్. ఇది ఎక్కడ స్తూపంతో ఎప్పుడు స్తూపాన్ని ఎప్పుడు పెట్టారో అది ఉందన్నట్టు. రాఖీ పౌర్ణమి రోజు మేము అక్కడికి వెళ్ళాము టెంపుల్కి. అదేవిధంగా ఆ రోజు కూడా శ్రావణ వరలక్ష్మి పూజ లోపల టెంపుల్ లోపల జరుగుతుంది. మళ్ళీ శ్రవణ నక్షత్రం అది. ఇంట్లో 108 వత్తులు వెలిగించాను అన్నట్టు. శుక్రవారంతో కలిసి వచ్చింది అన్నట్టు. ఇది 108 వత్తులు ఇట్లా దీపం వెలిగిస్తా అన్నట్టు. లోపల వెలిగించి తర్వాత నేను బయట తీసుకొచ్చి పెట్టాను. ఎందుకంటే లోపల బెల్ మోగుతుంది కాబట్టి ఈ విధంగా తీసుకొచ్చి బయట పెట్టాను అన్నట్టు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భగవద్గీత 18 అధ్యాయాలు. అలా ఒక్కొక్క అధ్యాయాలు ఎన్ని ఉంటాయో అట్లా ఆ విధంగా స్తూపంలో లిఖిత చేశారన్న స్తూపం. అది భగవద్గీత. ఇది బెంటన్విల్లో ఉంది. ఇది ప్రపంచంలో ఫస్ట్ ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. ఇది ఈ విధంగా స్తూపాలు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై. టెంపుల్లో ఆ రోజు సత్యనారాయణ పూజ జరుగుతుంది. పౌర్ణమి, వరలక్ష్మి, శ్రవణ శుక్రవారం కాబట్టి వరలక్ష్మి పూజ జరుగుతుంది కాబట్టి నేను దేవుని ఫోటోలు ఎక్కువ తీయలేకపోయేది, లోపల తీయలేదుగా, బయటనే ఈ స్తూపాలు తీసాను అన్నట్టు. మొత్తం 9 స్తూపాలు. 9 స్తూపాలలో 18 అధ్యాయాలు ఉన్నవన్నీ ఈ విధంగా రాశారన్నట్టు. కింద ఒకటి QR కోడ్ ఉంటుంది, దాన్ని మనము ఫోన్తో ఇట్లా పెట్టేస్తే అప్పుడు మనకి ఈరోజు ఏ అధ్యాయం చదవాలో అది చెప్తుంది అన్నట్టు. ఇది వెంకటేశ్వర స్వామిని అక్కడ ఉంచి తిరుగువల స్తూపాలు ఇది చేశారన్నట్టు. మొత్తం 9 స్తూపాలండి ఇవన్నీ. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ఇవన్నీ మీకు స్తూపాలు చూపిస్తున్నాను, అందుకని అధ్యాయాలు కరెక్ట్గా తీయలేకపోయాను, ఏ అధ్యాయం చెప్పలేకపోయాను. కాకపోతే మొత్తం 9 స్తూపాలు ఉన్నాయి అన్నట్టు. చుట్టూ వెంకటేశ్వర స్వామి మధ్యలో ఉన్నది, తిరుగువల స్తూపాలు 9 స్తూపాలు అన్నట్టు. 2019 ఆగస్టులో దీన్ని మొదలుపెట్టారు, అప్పుడు స్థాపన చేసినట్టున్నారండి. ఇదండి స్తూపాలు. జై శ్రీకృష్ణ. అన్ని స్తూపాలు చూపిస్తున్నా, అందుకని కృష్ణుని పాట వినిపిస్తున్నాను మీకు. ఓం గం గం గణపతే నమ, గం గం గణపతే నమ, గం గం గణపతే నమ. యూట్యూబ్ ఛానల్ సువర్ణ హైలైట్ అండి. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ఏంటంటే కృష్ణాష్టమి కాబట్టి నేను ఈరోజు పూజ చేస్తున్నా. కృష్ణుడికి తులసి దళాలతో అలంకరణ చేశాను. మళ్ళీ నేమో నరసింహస్వామికి, వెంకటేశ్వర స్వామికి కూడా చేశాను. అమెరికాకు వచ్చినాక నాకు ఇది 2వసారి అండి ఈ విధంగా తులసి దళాలు దొరకడు. ఇండియాలో ఉన్నప్పుడైతే చాలా చేసేదాన్ని. వీలున్నప్పుడల్లా నేను గణపతికి గరికతో పూజ చేస్తానండి. ఇదండి గణపతికి గరికతో పూజ చేశాను. ఓం గం గం గణపతే నమ, ఓం గం గం గణపతే నమ, ఓం గం గం గణపతే నమ. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి నేను తులసి దళాలతో బృందావనంలో ఉన్నట్టు ఆ విధంగా కృష్ణుడు రాధ పెట్టాను. ఇక్కడ కృష్ణుడిని ఉయ్యాల పెట్టాను అన్నట్టు. కృష్ణుడు ఈరోజు పుట్టినాడు కాబట్టి ఈరోజు ఈ విధంగా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకున్నాను అన్నట్టు. అదేవిధంగా 27 తులసి దళాలతో నరసింహస్వామికి కూడా వేశాను. ఇది 4వ వారం అని. ఇది కూడా వెంకటేశ్వర స్వామి కూడా 4వ వారం. మా ఇంట్లో అందుబాటులో ఉండే కాబట్టి నేను ఇది 4వ వారం వేశాను. ఇంకా 3 వారాలు వేస్తే 7 వారాలు వేద్దామని అనుకున్నానండి. ఇది అండి ఈరోజు కృష్ణాష్టమి రోజు
పూజ మా ఇంట్లో. అది ధూపం, దీపం, నైవేద్యం, ధూప నైవేద్యం, తాంబూలం, కర్పూర హారతి. ఈరోజు కృష్ణాష్టమి రోజు అందరికీ ఆరతిస్తున్నా. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై కృష్ణ. ఇక్కడ ఇంటి ముందు తులసి దళాలు అన్నట్టు, మా ఇంటి ముందే కృష్ణుడి చెట్లు పెరిగినాయి అన్నట్టు. ఇది బృందావనం లాగా